కనీసం రాష్ట్ర ప్రభుత్వంకి కనీసం మానవత్వం లేని ప్రభుత్వం ఇది. నిన్న నల్గొండల నజీరుద్దీన్ అనే ఒక రైతు ఇలా ఎండదెబ్బ తగిలి చచ్చిపోయాడు. మరి ఇట్లా ఎంతమందిని బలిగొంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. పంట చేతికొచ్చేదానిక ఒక బాధ, చేతికొచ్చిన పంట మళ్ళా కొనేదానిక మళ్ళో బాధ, మళ్ళా పైసలు అకౌంట్లో పడదానిక మళ్ళీ అదో బాధ పడతా తప్ప దానికి గ్యారెంటీ లేని పరిస్థితి. ఇలా 90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంతవరకు కనీసం 15 లక్షల మెట్రిక్ టన్ను కూడా కొనుగోలు జరగలేదు ఇప్పటి వరకు. ఇంకెప్పుడు చేస్తారు? ఇక దీని గురించి మాట్లాడితే మంత్రులందరూ మురుగుతారు, ఎగొట్టనే ఎగబడతారు, దండుపాల ముట్టలకే ఎగబడతారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పరు. మేము రైతుల బాధ తెలుసుకొని మేము రైతుల గురించి మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకోటి ఇస్తారు దృష్టి మళ్లించడానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వము అసలు కొనుగోలు ప్రారంభించదా? కొంటారా కొనరా అదని చెప్పండి. ఇలా మీరు చేసేదేంది? మీరు పైసలు పెట్టడం కాదు, పైసలు కేంద్రమే కొంటున్నది. శుద్ధిదారులు కాంచాలి ఆడ ఆఫీసర్ల పైసలు దానిక కూడా మొత్తం ప్రతి గింజ కూడా కేంద్రమే పైసలు ఇస్తున్నది. శుద్ధిదారు గాని, గోనె సంచులు గాని, ట్రాన్స్పోర్టేషన్ గాని అన్నిటికీ కేంద్రమే పైసలు ఇస్తున్నది. నువ్వు మధ్యవర్తిత్వం వహిస్తే నువ్వు కూడా కమిషన్ కూడా కేంద్రం ఇస్తున్నది. నువ్వు బ్రోకరేజ్ చేస్తే దాని కూడా కమిషన్ కూడా కేంద్రం ఇస్తున్నది. నువ్వు చేసేదేంది? కొనుగోలు చేయడానికి నీకు ఇబ్బంది ఏంటో అర్థం కాదు. ఇప్పటికి పైసలన్నీ కూడా కేంద్రం ఇస్తే ఇలా కొనుగోలు ప్రారంభించడానికి నీకున్న ఇబ్బంది ఏది? మళ్ళీ కేంద్రం ఏమి ఇస్తలేదంట. నువ్వేమి ఇస్తావు చెప్పు నాకు. కేంద్రమే ఉంటుంది కదా 10 పైసా. నువ్వు కొంటున్నావు చెప్పు. మరి నీకున్న ఇబ్బంది పదని చెప్పు. ఎవరైనా మాట్లాడితే తప్పు మాడుతున్నారు. మరి ఇలా మంత్రులు చాలా మంది రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కదా, మంత్రులను కొనుగోలు కేంద్రాలు ఇవ్వమని చెప్పు. రైతులు ఉరికిచ్చి కొడతారు వాళ్ళని. అటువంటి అంత కోపంతో రైతులు మీ ప్రభుత్వం మీద ఉన్నారు.